you all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 144 రీడింగ్ ఆఫ్ ఎథ్నోగ్రాఫిక్స్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 4 ఇండియన్ ఎథ్నోగ్రఫీ అనే లెసన్ గురించి చెప్పుకుందాం అనమాట. ఇక్కడ మనము ముందుగా ఈ ఎథ్నోగ్రఫీ అనే గ్రీకు పదాలు ఎథ్నోస్ నుంచి వచ్చిందని తెలుసుకున్నాం. దీని అర్థము ప్రజలు మరియు గ్రాఫిన్ అనే పదము నుంచి రాయటం జరిగింది. వరల్డ్ కార్ట్ కోసము ఎథ్నోగ్రఫీని గుర్తించదగిన వ్యక్తుల సమూహం యొక్క ఆచారాలు, సామాజిక ప్రవర్తన వివరణగా నిర్వచించారు. ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అంటే ఏమీ లేదు, వ్యక్తుల యొక్క సమూహం యొక్క ఆచారాలు, సామాజిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎథ్నోగ్రఫీ వివిధ సంస్కృతుల యొక్క మొదటి చేవ్రాత పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరొక మాటల్లో చెప్పాలంటే చెల్లా చెదురుగా ఉన్న అన్ని డేటా ముక్కలను ఒక సాధారణ థ్రెడ్లోకి లాగి మొత్తం అందించే ఖాతాలు దీని గురించి అర్థం చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా ఒక నిర్ణీతమైన సమాజము మరియు దానిలో ఉన్న సాంస్కృతిక వ్యవస్థ యొక్క దృక్కోణము నుంచి మానవ ఉనికికి సంబంధించిన ప్రశ్నలను చూసే తులనాత్మక అధ్యయనముగా మనం భావించవలసి వస్తుంది. స్వీయ మరియు ఇతర సందర్భాలలో ఎథ్నోగ్రఫీ గురించి మాట్లాడేటప్పుడు నిరంతరము పునరావృతమయ్యే 3 క్లిష్టమైన ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అవి మనకు తెలిసినవి మనకు ఎలా తెలుసు అనేది ఒకటి, వేరొకరి కోసం ఎలా మాట్లాడాలి, మరియు చివరికి ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి. ఈ సమాచారాన్ని ప్రదర్శించే విధానం అనేక రూపాల్లో మనం తీసుకోవచ్చు. వ్యాసాలు, పత్రికలు, గణాంక డేటా, డాక్యుమెంటరీలు, పుస్తకాల వంటి కొన్ని మనము ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆధునిక మానవ శాస్త్ర రంగంలో ఎథ్నోగ్రఫీ రంగంలో 2 పదాలు సెమినల్గా పరిగణించబడుతూ ఉంటాయి. ఇది బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క రచనల యొక్క పద్ధతి ప్రభావం మన మీద కూడా ఎంతో ఉన్నది అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత ఈ విధంగా భారత రాజ్య స్వతంత్రం కోసము ఉద్యమము ఇది జరిగిన మార్గాలలో ఒకటిగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. స్వాతంత్రానికి ముందు భారతదేశం యొక్క మానవ శాస్త్ర పని ప్రధానంగా వివరణాత్మకమైనది మరియు 1920 నుంచి 30లో అన్వేషించాల్సిన అన్య దేశ సంస్కృతిగా చూపబడినది. భారతదేశము స్వతంత్రానికి కొన్ని దశాబ్దాల ముందు పరిపాలనా బంధాల నుంచి విముక్తి యొక్క ఒక చిత్రాన్ని రూపొందించడము ఆలోచన మళ్ళీ కనుగొనబడింది. మరియు భారతదేశంలో అధ్యయనాలు అనేక విధంగా జరిగాయి. ఇప్పుడు భారతదేశం యొక్క అవగాహన భిన్న దృక్కోణాలు నుంచి చూడబడుతూ ఉన్నది. 1947 తర్వాత ఆధునిక మానవ శాస్త్రం యొక్క క్రమశిక్షణ ఒక ప్రత్యేక అంశముగా అభివృద్ధి చెందిందనేది చెప్పుకోవాల్సిన విషయం. దీనిలో దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఇది దానికి ఉపన్యాసము, పద్ధతి, సంభావిత అవగాహన మరియు మొదలైన వాటికి సంబంధించిన అనేక మార్పులకు గురైందనేది మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఇవి మాత్రమే కాక ఈ క్షేత్రము భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను విస్తరించి మరియు కేవలము అన్వేషించిన మారుమూల ప్రాంతాలు మాత్రమే పరిమితం చేయలేదన్నమాట. అన్ని ప్రాంతాలని ఇది కవర్ చేసిందనేది మనము తెలుసుకోగలుగుతున్నాము. పట్టణ ప్రాంతాలు కూడా అలానే మతము, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సామాజిక వ్యవస్థపై
అవగాహనతో పాటు సంస్కృతిలోని ఇతర భాగాల గురించి అవగాహన వంటి అంశాలను కూడా పరిశీలించడము ప్రారంభించిందనేది చెప్పుకోవాలి. ఈ ప్రక్రియ చాలా వివరణాత్మకమైన బహుళ జాతి శాస్త్రాలు ఆవిర్భావానికి దారితీసింది మరియు చాలా నిర్దిష్ట ప్రాంతాలలో ఉన్నాయనేది కూడా తెలియపరిచిందనమాట. స్వాతంత్రం తర్వాత భారతీయ మానవ శాస్త్రములో అంతర్జాతీయ చర్చల ద్వారా ప్రభావితమవుతుందని పేర్కొన్నాము. మరియు సామాజిక మరియు ప్రతీకాత్మక విలువలపై ఆలోచనలు మరియు విలువలపై మరియు ప్రతిఘటనల ఆలోచనలపై మనము అలాగే వలసవాదము తర్వాత భావాలపై చర్చలు అనేక విధాలు జరిపామన్నమాట. కులము, అంటరానితనము, జాతీయవాదము వంటి వివిధ భారతీయ భావనలు కూడా మరింత విస్తృతంగా అభివృద్ధి చెందాయి. ఆంథ్రోపాలజీ అభివృద్ధి అనేది ఇండాలజీ, పురావస్తు శాస్త్రము మరియు చరిత్ర మరియు సాంస్కృతిక కొనసాగింపుపై సుదీర్ఘమైన చర్చ, అలానే దశాబ్దాలుగా వివరిస్తున్న మార్పు భావనల ఫలితముగా ఏర్పడిందనేది మనము గ్రహించవలసిన విషయం. స్వాతంత్రానికి ముందు జాతి శాస్త్రాలు ప్రధానంగా గిరిజన సమాజాల అవగాహన చుట్టూ కేంద్రీకృతము అయిందనేది చెప్పుకోవాలి. 1947 తర్వాత కులము మరియు మతము అనే భావనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్వాతంత్రము తర్వాత సంవత్సరాలలో మానవ శాస్త్రవేత్తలు దేశంలోని వివిధ అన్ని ప్రాంతాలను పరిసర కారకాలపై సమాన పరిగణించబడే వాటిపై దృష్టి కేంద్రీకరించారు. పూర్తిగా భిన్నమైనది ఈ ప్రక్రియ మరియు అధ్యయనానికి తగిన మార్పులకు కూడా ఇది గురి అయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇథ్నోగ్రాఫికల్ మెథడ్స్ అనేవి మానవ సమాజ శాస్త్రంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది అనేక రూపాలలో మనము ఈ లెసన్లో తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత మానవ శాస్త్రము ఆధునిక వృత్తిగా 1900 సంవత్సరాల తొలినాళ్లలో ఆవిర్భవించింది. ప్రజల సామాజిక సాంస్కృతిక జీవితంపై విస్తృతమైన క్షేత్రస్థాయి నుంచి క్రమ పద్ధతిలో సమాచారాన్ని సేకరించడం జరిగింది. తర్వాత సామాజిక ఎథ్నోగ్రఫీ వృత్తిపరమైన వ్యక్తులకు, ప్రధానంగా న్యాయవాదులకు వలస పాలన నేపథ్యంలో ఒక మేధోపరమైన అభిరుచిగా ప్రారంభమైందనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తొలినాటి మానవ శాస్త్రవేత్తలు పరిణామ క్రమము అనే ఆలోచన కోవకు చెందినవారు. వివిధ వలస ప్రదేశాలలో ఉండేవారిని అవహేతుకంగా అతి ప్రాచీన కాలం వారు అని ముద్ర వేయబడిన వారి సంస్కృతిని, సముదాయాన్ని అధ్యయనం చేయటం వల్ల మాత్రమే అర్థం చేసుకోగలమనే భావన వీళ్ళలో కలిగిందనమాట. పాశ్చాత్య సమాజము అభివృద్ధి చెందిన ఒక సమాజానికి ఉదాహరణ కాగా ఇతర సమాజాల వెనుకబడి ఉన్నాయి. పరిణామక్రమవాది వివిధ సామాజిక సంస్థలైన కుటుంబము, వివాహము, ఆచారాలు, మతము, రాజకీయ వ్యవస్థల ఆవిర్భావము, ప్రగతిని ఊహిస్తూ ఉన్నారు. ఈ యొక్క మానవ సమాజ శాస్త్రవేత్తలు ప్రజల గురించి మాధ్యమిక సమాచారాన్ని ఎక్కువగా గ్రంథాలయాలు లేదా యాత్రికులు, మిషనరీల వర్ణనలపై ఆధారపడటం వల్ల వారు అధ్యయనం చేసిన ప్రజల పట్ల వాస్తవాలు, రచనలు అండ్ విశ్వనీయమైన పరిమితులు ఏర్పడ్డాయి. విశ్వవిద్యాలయాలలో మొదటిగా శిక్షణ పొందిన మానవ శాస్త్రవేత్తలు వివిధ సముదాయంలోకి వెళ్ళి తమ స్వీయ క్షేత్ర కృషి, ఫీల్డ్ వర్క్ అన్నమాట. క్షేత్ర కృషి అంటే సమాజము, సంస్కృతుల అధ్యయనము ప్రారంభించడం వల్ల వృత్తిరీత్యా మానవ శాస్త్రము ఎంతో అభివృద్ధి చెందిందనేది మనం చెప్పుకోక తప్పదు. ఇక్కడ క్షేత్ర కృషిలో
కొత్త నైపుణ్యాలు మానవ సమాజాన్ని కొత్తగా అర్థం చేసుకోవటానికి నాంది పలికినవి. వీరు సేకరించిన ప్రాథమిక సమాచారము మాధ్యమిక సమాచారంపై ఆధారపడి వారి కంటే చాలా నమ్మకం ఏర్పడింది. విభిన్నమైన ప్రజలు దేశ సాంస్కృతిక అలవాట్లను పోల్చి చూపే అధ్యయనాలు రావటము ఎక్కువగా జరిగింది. కాలక్రమేణా బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్, అమెరికా అనే 4 మానవ శాస్త్ర సంప్రదాయాలు అన్ని దేశాలలో ఉద్భవించాయి. అట్లా కొత్తగా ఏర్పడ్డాయనేది మనం చెప్పుకోవాలి. ప్రతి సాంప్రదాయము తనదైన వాదనల్లో సైద్ధాంతిక ధోరణులు కలిగి ఉన్నది. ఒక్కొక్కటి వేటికి అవి ప్రత్యేకమైన సైద్ధాంతిక ధోరణిని కలిగి ఉన్నవన్నమాట. ఈ సాంప్రదాయాల మధ్య చర్చల వల్ల మాత్రము మానవ శాస్త్ర అధ్యయనానికి విషయాలపై పద్ధతులపై విస్తృతమైన ఒప్పందాలు అన్ని దేశాలలో ఈ మానవ ఎథ్నోగ్రఫీ పద్ధతుల్లో ఏర్పడింది, కలిగి ఉన్నది అనేది మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఇతర లేదా వేరే సంస్కృతికి చెందిన వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆ విధంగా ఉండిపోయింది. ప్రజలు, సంస్కృతులు అనే తమ అధ్యయన విషయాలపై ఎలా మాట్లాడాలనేది ఈ యొక్క మానవ శాస్త్రవేత్తలకి సవాలుగా ఏర్పడింది. ఇతర మరొక సంస్కృతుల్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇంకా ఈ మానవ శాస్త్రవేత్తలకు నేటికి కుదురుగా ఉండనివ్వని అంశంగా మనం ఇప్పటికి కూడా పేర్కొనవచ్చు అన్నమాట. మానవ శాస్త్రవేత్తలు ప్రజలు, సంస్కృతులపై చేసే రచనలు, వర్ణనలు పక్షపాతంతో ఉండచో ప్రజలు వీటిని అర్థం చేసుకోవటంలో ఉండాలనేది ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ లో తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ సామాజిక మానవ శాస్త్రంలో గల విషయాలు లేదా కార్యక్షేత్రాన్ని పరిధి అంటూ ఉంటారు. ముందటి భాగంలో ప్రస్తావించిన వివిధ సామాజిక మానవ శాస్త్ర సమాజము, సంస్కృతి అధ్యయనము పట్ల ఆసక్తిని మనకి ఏర్పరుస్తుంది. మానవుడు ఎక్కడెక్కడ ఉన్నా వారు ఏమి చేస్తారు అనే దానిపైనే మానవ శాస్త్రవేత్తలు ఆసక్తి, మానవ శాస్త్రము ప్రధాన లక్ష్యము మానవులపై సమగ్ర అధ్యయనం చేయాలని వారి సాంస్కృతిక విషయాలను నిస్పృతంగా అధ్యయనం చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. ఇది చాలా విస్తృతమైనది. ఈ యొక్క ఎథ్నోగ్రఫీ మెథడ్ మానవుల్లోని వివిధ కోణాలని అధ్యయనం చేసే ప్రయత్నాలు కూడా ఈ యొక్క మానవ శాస్త్రవేత్తలు చేశారు. ఈ యొక్క పద్ధతుల్లో మానవుడి స్థితిని పూర్తిగా గతము, వర్తమానము, భవిష్యత్తు, జీవశాస్త్రము, సమాజము, భాష, సంస్కృతిని అధ్యయనం చేస్తూ ఉంటారు వీరు నిరంతరము. తర్వాత మానవుణ్ణి అర్థం చేసుకునేందుకు ఇది ఒక బహుళ ముఖ విధానంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పండితులు వక్కాణించినట్లుగా సంపూర్ణవాదం, హోలిజం అంటాం తెలుగులో. ఇక్కడ మానవ శాస్త్రానికి ముఖ్య లక్షణాలుగా ఉన్న అది ఒక ఆదర్శము, వాస్తవంగా పూర్తిగా సమగ్రముగా ఉండటము ఇందులో సాధ్యం కాదనమాట. సామాజిక మానవ శాస్త్రములోని ఇతర పెక్కు విభాగాల కంటే మానవ శాస్త్రము విభాగపరంగా, వృత్తిపరంగా విస్తృతమైనది. సామాజిక మానవ శాస్త్రంలో గల అభివృద్ధి, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎథ్నోగ్రాఫికల్ మెథడ్ అనేది మనకి అన్ని విధాలా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క గిరిజన సమాజాల యొక్క సాంస్కృతిక పద్ధతులను మనం బేస్ చేసుకున్నట్లయితే ఎథ్నోగ్రాఫిక్ మెథడ్స్ అనేవి మనకు విస్తృతంగా అర్థమవుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని మానవ సమాజ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ యొక్క గిరిజన సమాజాల యొక్క ప్రభావవంతమైన ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాల మీద ఆధారపడి ఎంతో ముందుకు వెళ్ళి అనేక రకాల అధ్యయనాలు చేసి ఎంతో నూతన విషయాలను వారి యొక్క సాంస్కృతిక ఆచారాలు, నమ్మకాలు, విలువలు
ప్రమాణబద్ధమైన వారి యొక్క జీవిత విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఈ విధమైన పద్ధతులలో మనము ఇక్కడ వాస్తవముగా పూర్తిగా సమగ్రముగా ఉండటము అనేక విధాల సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క సామూహిక ప్రజల యొక్క జీవిత విధానము డిఫరెంట్గా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. మానవ శాస్త్రానికి ముఖ్య లక్షణాలుగా ఉన్నది ఇది ఒక ఆదర్శవంతమైనదిగా చెప్తూ ఉంటాము. వాస్తవముగా పూర్తిగా సమగ్రముగా ఉండటం ఇందులో సాధ్యము కాని ప్రక్రియగా చెప్తూ ఉన్నాము. ఈ యొక్క మానవ శాస్త్రము వ్యాపార, తాత్విక ఇంకా ఎన్నో మానవ శాస్త్ర ఉపశాఖలు ఈ విషయాలను రుజువు చేశాయి. మానవ శాస్త్రవేత్తలు వృత్తిపరమైన వారు తమ అధ్యయనాల ద్వారా మానవ శాస్త్రాన్ని ఒక సమగ్ర విభాగముగా రూపొందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల దోహదపూరితమైన ప్రక్రియ పద్ధతుల్ని వీళ్ళు స్వీకరించారనేది చెప్పుకోవాలి. సామాజిక మానవ శాస్త్రము నిరక్షరాస్యత సమాజాలు సొంత లిపి లేనివన్నమాట. ఈ నిరక్షరాస్యత సమాజాలంటే దేశీయ సముదాయాల అధ్యయనాల ద్వారా ప్రారంభమైనదిగా మనం గ్రహించవలసిన విషయం. అలాంటి అధ్యయనాలు కొనసాగుతూనే ఉంటాయి, నిరంతరము కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. మానవ శాస్త్రవేత్తలు కేవలము గిరిజన సముదాయాల అధ్యయనము దగ్గరే నిలిచిపోయారన్నమాట. అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి, అనేక రకాల విషయాలు పరిశోధన చేయడానికి నిరంతరము ప్రాకులాడుతూనే ఉంటారు. సామాజిక మానవ శాస్త్రము సంక్లిష్ట సమాజాలు, పట్టణ ప్రదేశాలు, వాస్తవికమైన యథార్థాలు, వర్చువల్ రియాలిటీ అంటూ ఉంటాము. సామాజిక మార్పు, యంత్రాలతో మానవుల పరస్పర చర్యల అధ్యయనాల వైపు ఇప్పుడున్న పరిస్థితిలో ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ ని విస్తరిస్తూ ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. ఇందు ప్రధానముగా సామాజిక సాంస్కృతిక మానవ శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాజిక మానవ శాస్త్రాన్ని అభ్యసించడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సంస్కృతుల అధ్యయనం చేయటం యందు ఆసక్తి కలవారు మానవ శాస్త్రాన్ని నేర్చుకొనవచ్చు. తప్పనిసరిగా ఈ సంస్కృతుల మీద అధ్యయనం చేయాలంటే మానవ శాస్త్ర ప్రక్రియ పద్ధతులను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. సామాజిక మానవ శాస్త్ర అధ్యయనము వల్ల వివిధ సంస్కృతులను నేర్చుకోవటము, సమాజము, సంస్కృతుల పట్ల అవగాహన, పరిధి, ఆలోచన, వాదన నైపుణ్యాలని ఎంతో మనము తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధమైన పద్ధతుల ద్వారా మనము ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ ని తెలుసుకోవచ్చు, పదన పెట్టుకోవచ్చు అన్నమాట. సాంస్కృతిక వైవిధ్యాలను నేర్చుకోవడానికి వాటిలో వ్యత్యాసాలను అభినందించటము ఒక ప్రధానమైన అంశంగా ఏర్పడింది. ఒకరినొకరు పలకరించుకోవటము చాలా సంస్కృతుల్లో ప్రధానంగా ఉంటూ ఉంటుంది. సంస్కృతుల మధ్య భౌతిక అభివ్యక్తంగా వ్యత్యాసాలు ఉండవచ్చు, కానీ అమెరికన్ ఇతరులతో కలిసినప్పుడు వారిని పలకరించడానికి తమ చేతిని కరచాలనంగా అందియవచ్చు. భారతదేశంలో చేతులు జోడించి సంప్రదాయబద్ధంగా ఒకరినొకరు పలకరించుకోవడానికి నమస్తే అంటూ ఉంటాం. ఎక్కువగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఉభయ సంస్కృతులలో అర్థము ఒకటే. ఈ రెండు ప్రక్రియ పద్ధతుల్లో యొక్క భావన అనేది ఒకటే ఉంటుంది అన్నమాట. అయినా పద్ధతుల్లో మార్పులు ఉంటాయి. ఇది ఒక సాధారణ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆహారపు అలవాట్లు, మతపరమైన పద్ధతులు, మనము నివసించే ప్రపంచాన్ని గ్రహించే మార్గాలలో తేడాలు ఒక సంస్కృతి నుంచి మరొక సంస్కృతి భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఈ వ్యత్యాసాలను అర్థం చేసుకొని అభినందించటంలో మానవ సమాజ శాస్త్రము ప్రధానంగా ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. ప్రవర్తనలో అంతర్లీనంగా తేడాలను గుర్తిస్తూ మానవ శాస్త్రములోని ఒక ఆలోచన విధానాన్ని విశ్వవ్యాప్తముగా మానవులు ఒకే రకంగా ఆలోచిస్తారని
ఈ యొక్క ఎథ్నోగ్రాఫికల్ ముఖ్యమైన సమస్యలు కాగా సంస్కృతులు, సమాజాల పట్ల అవగాహన కలిగి బహుళ సాంస్కృతిక దృక్పథాన్ని నిర్మించటము ఎంతో అవసరం అనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. సాంస్కృతిక దృక్పథము జ్ఞాన దృష్టిలోనే సామాజిక మానవ శాస్త్రం యొక్క పాత్ర అనేది ఎంతో కీలకమైనది అనేది మనం చెప్పుకోవాలి. సాంస్కృతిక దృక్పథము ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఈ ఎథ్నోగ్రఫీలో విలియం హ్యావిలాండ్ ఇతరులు రచించిన పుస్తకము కల్చరల్ ఆంథ్రోపాలజీ ది హ్యూమన్ ఛాలెంజ్ అనే బుక్ నుంచి సాంస్కృతిక దృక్పథము మేము తెలుసుకోగలుగుతాం విపులంగా. ఉదాహరణ చూసినట్లయితే మానవులు నిద్రించటం అనేది ఒక సహజ జీవన ప్రక్రియగా అనిపించవచ్చు మనకి. శిశువులు నిద్రని సంస్కృతికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే అవుననే మనం సమాధానం చెప్పుకోవాలి. విభిన్న సంస్కృతుల యందు శిశువులు నిద్రావస్థ అలవాట్లు వ్యత్యాసంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ యొక్క శిశువుల పెంపకము, పోషణపై సంస్కృతుల ప్రభావము ఎంతో గొప్పగా ఉంటూ ఉంటుంది. సంయుక్త రాష్ట్రాలలో శిశువులు తమ తల్లిదండ్రుల నుంచి విడిగా పడుకుంటూ ఉంటారు. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో చనుపాలు ఇచ్చే తల్లులు శిశువుల వాళ్ళతో పాటు శిశువులతో పాటు నిద్రించటము చాలా సంస్కృతుల్లో నియమము. నిద్రించటము పట్ల ప్రయోజనాలు ఎన్నో కలవన్నమాట. ఏడ్చే పర్యాయాలు గణనీయంగా తగ్గుతూ ఉంటాయి. తల్లి దగ్గర శిశువు ఉన్నట్లయితే ఈ యొక్క తల్లి యొక్క శారీరక స్పర్శతో వాళ్ళు ఒక ప్రశాంతతని ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క ఈ SIDS ఇతర దేశాల కంటే మనకి ఒక సంయుక్త రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఈ యొక్క సామాజిక సాంస్కృతిక మానవ శాస్త్ర మార్గదర్శకాలను మనం తీసుకున్నట్లయితే ఇతరుల సంస్కృతులకు పక్షపాతంతో లేదా స్వంత సంస్కృతిలో పోల్చి చూసి ఇతరులు తమ కన్నా సాంస్కృతిక పద్ధతులు ఉన్నతమైనవని నిర్ణయించటాన్ని స్వజాతీయ సాంస్కృతికవాదం అంటూ ఉంటాము. ఈ యొక్క సంస్కృతులు లేదా